హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈరోజు మనం మాట్లాడుకుందాం రణగల్ మూవీ రివ్యూ. చాలా పాత సినిమా అయినా సరే నాకు నిన్న ఆహాలో చూశాను, రివ్యూ చేయాలి అని అనిపించింది. అందుకే ఈ సినిమా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ సినిమా ఒక ప్లాట్ ఏంటి, హీరో తెలిసిందే కదా, మన శివరాజ్ కుమార్ గారు హీరో. ఇంకా ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఒక చిన్నపిల్లాడు ఆడి ఊరిలో నీళ్ళు రాకపోతే కష్టపడి ఆ నీళ్ళు తెప్పించడం కోసం ఒక ఆరుగురిని చంపి ఊరికి నీళ్ళు తెప్పించి దాని కారణంగా జైలుకి వెళ్ళి ఆ జైల్లో లాయర్ చదివి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆ ఊరికి నీళ్ళు వస్తాయి. అట్ ద సేమ్ టైం ఆ నీటితో పాటు బోల్డని సమస్యలు కూడా అలాగ వస్తాయి. ఆ ఊర్లో ఇనుప ఖనిజాలు ఎక్కువ ఉండటం వల్ల స్టీల్ ప్లాంట్లు వస్తాయి. దానివల్ల అక్కడ ఉండే సిచ్యువేషన్స్, అక్కడ ఉండే గొడవలు అవన్నిటి నుంచి ఆ ఊరు ప్రజలను ఎలా కాపాడారు, ఆ ఊర్లో ఉన్న సమస్యలను ఎలా తీర్చారు. అట్ ద సేమ్ టైం ఈయన లాయర్గా వెళ్ళాడా లేదా ఫస్ట్లో చూపించినట్టు క్రూరంగా రాక్షసంగా వెళ్ళాడా అనేదే ఈ సినిమాలో ఉండే మెయిన్ ప్లాట్. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఛానల్ వీడియో అప్పుడప్పుడు చూసి లైక్ చేయండి. ఇంకా రివ్యూ విషయానికి వచ్చేటప్పుడు, ఇంకా రివ్యూ ఎలా ఉంది ఏంటి తెలుసు. ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆడలేదు, అందుకే ఓటీటీలో తొందరగా వచ్చేసింది. మన తెలుగులో ఆహాలో అవైలబుల్గా ఉంది, చూడండి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే మన స్టార్ హీరోల సినిమాల్లోనే ఉంటుంది. రాజ్ కుమార్ గారు ఆయన ఎలా తీస్తారు సినిమాలు అంటే, ఆయన రెస్ట్రిక్టెడ్గా ఆయనకి ఏమైనా చెప్తే నచ్చితే వెళ్ళిపోతారు. అది మిగతా పాయింట్లు అన్నీ ఆయన చూసుకోరేమో అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఆయన పిక్చర్స్ అన్నీ అలానే ఉంటాయి. సో ఇంక ఇందులో ఎలా ఉంటుందంటే, ఓపెనింగ్ షాట్ బుడ్డోడు ఉంటాడు, చెప్పాను కదా, ఆ సీను ఆరుగురిని చంపే సీను అద్దరిపోద్దు, మైండ్ పోద్దు, మెంటలు ఎక్కేసిద్ది. అది చూపించడం, ఆ డ్రైనెస్ చూపించడం, విలేజ్ డ్రైనెస్ చూపించడం, వాళ్ళ కరువు చూపించడం, ఎంత గొప్పగా చూపించి ఆడికి తీసుకెళ్ళి న్యాయంగా జైల్లో పెట్టి ఆడేం కష్టపడి స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ చదువుకున్నట్టు లాయర్ చదువుకొని మళ్ళీ తిరిగి ఊరికి వచ్చేటప్పుడే అనుకున్నా ఈడేదో దరిద్రం చేస్తాడే అది ఇది అనుకున్నా. సరేలేని దరిద్రం ఏం లేకుండా తీసుకెళ్ళిపోయారు. చక్కగా ఆయన లాయర్ కోట్ వేసుకున్నాడు. చిన్న చిన్న కేసులు వస్తూ ఉంటాయి, అవన్నీ వాదించుకుంటా ఆ ఊరి ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటారు. అక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒక వాచ్ ఇస్తాడు, పోండి ఎవరికేం కష్టం వచ్చినా వాచ్ అమ్ముకోండి అంటూ ఉంటాడు. సాయంత్రానికి మళ్ళీ ఆ వాచ్ తెచ్చుకుంటూ ఉంటారు. ఆ పాయింట్ ఏదో భలే స్పెషల్గా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఉంది, ఎవరంటే ఆ సప్త సముద్రాలు ఏడ్చి హెరాస్ చేసింది కదా అమ్మాయి. ఆ అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్. ఆ అమ్మాయి రాస్తారు మన అంతే. మనం అంటే ఒక్కొక్క పాయింట్లో మనకి నచ్చదు, ఇట్లా ఈ పిల్ల వీడికి కూతురులా ఉంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. అమ్మటినే మన బాలగోప మనం గుర్తించుకోవాలి. హీరో అమ్మాయి కరెక్ట్గా ఉంది, 2 యాంగిల్లో చూస్తే అమ్మాయి ముసిలిదానిలో ఉంది హీరో అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఈ సినిమా వెళ్తూ ఉంటుందండి, పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ చూపిస్తారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, 150 మందిని చంపే సీను. మగధీరా కాదు, శివ గారు చంపలేదు, విలన్ వచ్చి 150 మందిని చంపేస్తాడు. శివ గారు అక్కడ ఊరు అవతల ఉండి కారులో డింగ్ 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 అని వస్తూ ఉంటాడు. ఎక్స్పెక్ట్ చేస్తున్నా వస్తారేమో, మధ్యలో వేసేస్తాడేమో, కొడతాడేమో, నరికేస్తాడేమో, ఆపుతాడేమో, ఆ ఛత్రపతి రేంజ్లో ఫైట్ ఇస్తారేమో. ఆ సీన్ అది నేరుగా ఛత్రపతి ఇంటర్వెల్ సీన్లానే ఉంటుంది. అది ఆడు జీపులు వేసుకొని రావటం, వాళ్ళందరినీ బెదరదొప్పడం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 150 మందిని చంపేదాకా ఇటు రాడు, 150 మందిని చచ్చిపోయాక వచ్చి ఆ రక్తం చూసి కోపంతో వెళ్ళి ఫైట్ అయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే క్లోజ్. ఇంటర్వెల్ వేసారు, మన ఈ కేసు ఓడిపోతారు, ఇంటర్వెల్ పడిద్ది. నెక్స్ట్ కూర్చొని బాధపడతా ఉంటాడు. ఏట్రైడ్ నీ బాధపడతాం ఏంటి, ఇదేంటి అని ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆయన బాధపడుతున్నా మన చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే శివరాజ్ కుమార్ గారి స్టైల్ మనం చూసాం, ఆయన సినిమాలు మనం చూసిన వల్ల. ఆయన బాలకృష్ణ బాబు ఆయన నియర్గా ఉంటుంది, ఆయన పిక్చర్స్ బాలకృష్ణ గారి పిక్చర్స్ లానే ఉంటాయి. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటి ఆయన ఇంకా ఏం చేయట్లేదని. చచ్చిపోయాడు అంటారు, ఇదంటారు అదంటారు. సీన్ చేస్తుంటా కంచె పొలానికి కూడా కంచేసారు అనగానే లేగుతారు. ఆయన లేచి బట్టలు వేసుకుంటారు, మంచి బట్టలు వేసుకొని వెళ్ళి అక్కడ ఫైట్ చేసి ఆయన చంపి, ఆ తర్వాత ఆయన మైనింగ్ మాఫియాకి వెళ్ళిపోయి అక్కడేదో క్రియేట్ చేసి ఫైనల్ అక్కడ నుంచి స్టీల్ ప్లాంట్స్ వాళ్ళు వచ్చి ఫైటింగ్లు చేసి ఇది ఇంకా అసలు అది ఎవరికి అర్థం కాదు, రాదు, లేకపోతే దాన్ని ఎట్లా డిస్మాండిల్ చేయాలో అర్థం కాదు. ఒక దాన్ని ఏమంటారు, అది కార్పొరేట్ సామ్రాజ్యాన్ని కూల్చటం, దానివల్ల ఎవరి వల్ల కాకో, లేకపోతే ఇంతవరకు ఏ రెఫరెన్స్ లేకో, అట్ ద సేమ్ టైం ఊహించేటప్పుడు ఆ ఊహలో కూడా కరెక్ట్ క్యాలిక్యులేషన్ కనపడకు, దాన్ని ఎవరు బ్రేక్ చేస్తున్నట్టు ఏమి చూపించలేకపోతూ ఉంటారు. అది ఇందులో కూడా చూపిస్తారు. అది మనకి పెద్ద ఎంగేజ్గా ఉండదు, అందుకే పిక్చర్ ఫ్లాప్ అయింది. కానీ ఇందులో మనం చూసి ఎంజాయ్ చేయాల్సింది ఏముంది ఈ సినిమాలు అంటే ఏమీ లేదు. సరదాగా చూడండి, టైంపాస్ అయితే. రివ్యూ కూడా చూడండి, అలాగే సినిమా కూడా చూడండి. రెండాటి వల్ల పెద్ద ఉపయోగాలు ఉండవు. బోత్ ఆర్ నాట్ సేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.